Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Shankar. కొన్ని సందర్భాల్లో టెక్నికల్ గ్రౌండ్స్ మీద కేసులు కొట్టేస్తుంటారు. హైకోర్టు లెవెల్లో కూడా టెక్నికల్ గ్రౌండ్స్ మీద కొట్టేస్తారు. మనమేమో చాలా సీరియస్గా, పోలీస్ అధికారులు చాలా సీరియస్గా కేసు బిల్డప్ చేశారనుకుంటారు. తీరా ఒక చిన్న పాయింట్ మీద కేసు ఊరినే పోతుంది. అలాంటి సంఘటన ఈ కేసు పేరు యోగేష్ రాజేంద్ర సావంత్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ అనదర్. సో దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, ది అరెస్టెడ్ పర్సన్ షుడ్ బి సర్వ్డ్ ఏ నోటీస్ ఇఫ్ ద పోలీస్ వాంట్స్ ద పోలీస్ కస్టడీ. ఒక ముద్దాయిని, జైల్లో ఉన్న అతన్ని పోలీసు వారు మీకు ఫస్ట్ 15 డేస్లో వేయాలిగా. 167 క్లాజ్ 3(2) కింద ఇప్పుడు పోలీస్ కస్టడీ కింద వేయాలన్నప్పుడు ఫస్ట్ 15 డేస్ లోపల వేయాలి. వేసినప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం అతనికి నోటీస్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆ యొక్క రిమాండ్ లేదు, వెనక్కి వెళ్ళిపోమని చెప్పి హైకోర్టు వారు చెప్పారు. బాంబే హైకోర్టు కేసులో ఆల్రెడీ మీకు చెప్పాను. యోగేష్ రాజేంద్ర సావంత్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. దీనిలో జస్టిస్ ఆర్ఎల్ లాడా, LADDHA. సో ప్రకాశం జిల్లా కూడా మనకి మహేష్ చంద్ర లడా అని ఆయన ప్రజెంట్ ఇంతకుముందు గతంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా చేశారు. ద పిటేబుల్ పార్టీస్, ఆయన మీద మద్రాస్ అటెంప్ట్ జరిగింది. సో గాయత్రి మందిర్ దగ్గర రంగారాయుడు చెరువు టర్నింగ్ దగ్గర ఆయన లక్కీగా బుల్లెట్ ప్రూఫ్ కావు కాబట్టి బయటపడ్డాడు. మద్రాస్ అటెంప్ట్ బై నక్సలైట్స్ ఒంగోలు టౌన్లో డెలిబరేట్గా డే టైం మధ్యాహ్నం జరిగింది. దానిలో ఒక లాయర్ గారు ఆదిబాబు అని ఉన్నాడు. ఆయనకి ఆ పక్క విస్ఫోటనానికి ఇప్పటికీ చెవుడు వచ్చింది, సరిగ్గా వినపడదు. పాపం కోర్టుకు వస్తుంటాడు కానీ లాయర్ గారు వినికిడి శక్తి తగ్గిపోయింది. సరే, ఆయన సంగతి ఎందుకు కానీ ఇప్పుడు జస్టిస్ ఆర్ఎల్ లడా ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఆయన ఈ పోలీస్ కస్టడీని క్యాన్సిల్ చేశారు. రీజన్ ఏమిటి? అసలు ఈ కేసు కథా కమామిషి వెళితే యాక్చువల్గా రాజేంద్ర సావంత్ అనే అతను ఫేస్బుక్లో ఒక వీడియో చూశాడు. ఈ వీడియో ఇట్ ఈస్ of course politicalga derogatory, demeaning. The video is it is an interview given by a man against the Deputy Chief Minister of Maharashtra by name Devendra Fadnavis. ఆయన ముఖ్యమంత్రి కూడా చేశారు గతంలో. దేవేంద్ర ఫడ్నవీస్ మీద అగెనెస్ట్గా వేశారు. చాలా డిమీనింగ్గా ఉంది. దాన్ని ఇతను ఫేస్బుక్లో చూశాడు. ఇతనే కాకుండా చాలా వాటిలో, అది టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ, అది ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్ ఇవి ఉంటాయి కదా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నిట్లో పబ్లిష్ అయింది. మనవాడు ఫేస్బుక్లో చూసి దాన్ని అప్లోడ్ చేశాడు. అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఎవరో మొత్తానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు, అలాగే పోలీస్ దృష్టికి తీసుకెళ్లారు. దీని మీద శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్లో ఈ సావంత్ మీద క్రైమ్ నంబర్ 281/2024 అండర్ సెక్షన్స్ 500. So defamation 153A, that is creating differences between two religious groups. 505, 506 intimidation, read with 120B of the Indian Penal Code. Criminal conspiracy కూడా పెట్టారు మొత్తం ఇతని మీద. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని డీమేన్ చేయాలని, ప్రభుత్వాన్ని పడేయాలని, లేదా కొంతమంది గ్రూప్స్ మధ్య తగాదా రావాలని ఈ వీడియో పెట్టారని మొత్తం ఈ మీద పెట్టారు. అరెస్ట్ చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆడదే అనుకుంటా. అరెస్ట్ చేయడం కూడా జరిగింది. He was arrested on 29/2/2024. రిమాండ్కి వెళ్ళాడు. రిమాండ్కి వెళ్ళిన తర్వాత అసలు ఎక్కడ వచ్చింది, హౌ హీ హాజ్ కమ్ అక్రాస్ దిస్ వీడియో అనేది తెలుసుకోవడానికి పోలీసు యాజ్ యూజువల్ ఇక్కడ అరెస్ట్ చేశారు, రిమాండ్కి వెళ్ళాడు, జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళిపోయాడు. దేర్ ఆఫ్టర్ దే ఫైల్డ్ పిటిషన్ బిఫోర్ ది ASJ, అసిస్టెంట్ సెషన్ జడ్జ్ ఫర్ పోలీస్ కస్టడీ. ఈ పోలీస్ కస్టడీ ఆయన మెకానికల్గా గ్రాంట్ చేశాడు. ఇక్కడ మెయిన్ పాయింట్ అదే. దీనిలో ఇతనికి నోటీస్ ఇవ్వలేదు.
ఇతని తరపు లాయర్ కూడా నోటీస్ ఇవ్వలేదు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. యాక్చువల్గా మ్యాజిస్ట్రేట్ గారు కోర్టులో వేస్తే మ్యాజిస్ట్రేట్ ఏమన్నా అంటే వీడియో సిన్స్ హీ ఫార్వర్డెడ్ అప్లోడ్ చేశాడు, అంతేగాని ఎక్కడి నుంచో తీసుకొచ్చింది కదయా, ఆల్రెడీ దిస్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ అదర్ ఛానల్స్ అదర్ థింగ్స్, నో నీడ్ టు పోలీస్ కస్టడీని మ్యాజిస్ట్రేట్ గారు ఒప్పుకోవాలి. సెషన్ జడ్జి ఏఎస్జేకి వెళ్ళారు. ఏఎస్జే గారు హీ హాజ్ గ్రాంటెడ్ పోలీస్ కస్టడీ ఫర్ 5 days. దానికి అగెనెస్ట్గా ఇతను హైకోర్టుకు వచ్చాడు. సింపుల్ పాయింట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. Whenever a custody petition is required by the police against a particular person, the principles of natural justice say that he has to be served with a notice, which was not done. Technical point, కోర్టు అవతల పడేసి. కాబట్టి మనం ప్రతి దాంట్లో అడ్వకేట్గా ప్రతి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది ఇవ్వడానికే వీడియో చేశాను. థ్యాంక్ యూ.